Hi, I'm Dr. Satish from 210. హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకున్నాము బ్రేసెస్. పాపులర్గా అందరూ క్లిప్స్ అని పిలుస్తారు. సరే, ఏంటి క్లిప్స్? అసలు ఎందుకు పెట్టుకోవాలి? దాని గురించి మాట్లాడుకుంటే క్లిప్స్ చాలా రకాలు ఉంటాయి. క్లిప్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే చాలా మందికి పళ్ళు ఎత్తుగా, వంకరగా, సైడ్ తిరుగుతున్నట్టు, టిల్ట్ అయిపోయి, గ్యాప్స్ ఉండి కిందికి పైకి పైకి రకరకాలుగా ఉంటాయి. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ మన జెనెటికల్ గా ఉండొచ్చు, లేదా మన పాలపళ్ళు ఎర్లీగా ఊడిపోయి సమ్ రీజన్స్ వల్ల రావాల్సిన పన్ను టైంకి కరెక్ట్ ప్లేస్ లో రాకుండా ముందరికి వెనక్కి రకరకాలుగా వచ్చినప్పుడు ఆ పొజిషన్ లో అలాగే నిలబడిపోయినప్పుడు మన టీత్ పొజిషన్స్ అంటే అలైన్మెంట్ అంటారు, వరుస మారిపోతుంది. దాన్ని బట్టి మీరు ఏంటి చేసుకుంటారు, ఎలా వెళ్తుంది ఏంటి అనేది దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రేసెస్ అంటే క్లిప్స్, వీటిలో ఎన్ని రకాలు ఉంటుంది డిసైడ్ చేసుకోండి. వీటిలో చాలా ట్రెడిషనల్ గా అందరికీ తెలిసింది మెటల్ బ్రేసెస్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అలాగే సెరామిక్ బ్రేసెస్ అని ఇవి వైట్ కలర్ లో ఉంటాయి. ఇంకొకటి ఈ మధ్య వెరీ పాపులర్ అయినటువంటి బ్రేస్లెస్ ట్రీట్మెంట్, వాటిని మనం ఇన్విజిలైన్ అలైనర్స్. అసలు ఏంటి వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిగా మెటల్ బ్రేసెస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసుకుని అవి టీత్ మీద పెట్టుకొని వాటి మీద ఒక వైర్ అలైన్ చేస్తూ ఎవ్రీ మంత్ వాటిని ఒక పర్టికులర్ పొజిషన్ అండ్ టార్క్ తో రొటేట్ చేస్తూ టైట్ చేస్తూ మీకు కావాల్సినట్టు ఒక పర్ఫెక్ట్ అలైన్ వచ్చేలాగా ఒక స్పెషలిస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఈ మెటల్ బ్రేసెస్. అలాగే సెరామిక్ బ్రేసెస్. ఏంటి సెరామిక్ బ్రేసెస్? సెరామిక్ బ్రేసెస్ వైట్ కలర్ అంటే టూత్ కలర్ లో ఉంటాయి. ఇవి మీ టీత్ మీద పెట్టినా కానీ ఈస్థెటిక్ అంటే అందం గురించి మాట్లాడితే పెట్టినట్టుగా ఈజీగా తెలియకుండా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. మీ టీత్ కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మీ లిప్స్ కి, గమ్స్ కి ఇష్యూ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఎలాగైతే ఈ మెటల్ బ్రేసెస్ కి సెరామిక్ బ్రేసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈస్థెటికల్ గా పెట్టినట్టు తెలియకుండా దూరం నుంచి దగ్గర నుంచి టూత్ కలర్ లో ఉన్నట్టే ఉంటూ కొంచెం లైట్ వెయిట్ తో ఎక్కువ లైఫ్ వచ్చేలా ఉన్న డిఫరెన్స్ ఈ సెరామిక్ ఒక స్టెప్ పై ఉంటుంది. ఇలా మీరు చూసుకుంటే మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్, వీటితో పాటు సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అడ్వాన్స్డ్ ఇన్ దీస్ థింగ్స్ అనమాట. వీటిలో మీరు ఏం తీసుకున్నా కనీసం 1 year నుంచి 2 or 3 years వరకు కూడా మీరు ట్రీట్మెంట్ చేయవచ్చు. ఎవ్రీ మంత్ మీకు ఒక అపాయింట్మెంట్ ఉండడం జరుగుతుంది. ఈ మంత్ టు మంత్ మీ టీత్ ని పొజిషన్ చేంజ్ చేస్తూ, వైర్ ని చేంజ్ చేస్తూ ఒక అపాయింట్మెంట్ తో స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేసుకుంటూ 1 year నుంచి 3 years మధ్యలో ఎంత టైం అయినా మీరు అనుకున్నటువంటి రిజల్ట్ వచ్చే వరకు వాటిని కరెక్ట్ గా అలైన్ చేసి అయిపోయిన తర్వాత అవే పళ్ళు మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా, గ్యాప్స్ మళ్ళీ రాకుండా పర్మనెంట్ గా సెట్ అవ్వడానికి రిటైనర్స్ అంటే మీ ట్రీట్మెంట్ పీరియడ్, మీ బ్రేసెస్ ట్రీట్మెంట్, క్లిప్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 months వరకు మీరు అలైనర్స్ పడాల్సి వస్తుంది. పెట్టిన ట్రీట్మెంట్, జరిగిన ట్రీట్మెంట్ రిలాప్స్ అవ్వకుండా అంటే మళ్ళీ ఇంతకుముందు పొజిషన్స్ లోకి గ్యాప్స్ వచ్చి అలాగే వెళ్లకుండా నార్మల్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ క్లిప్స్ కాకుండా లేటెస్ట్ గా, అడ్వాన్స్డ్ గా అందరు మోడల్స్, సెలబ్రిటీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది విజిబిలిటీ లేకుండా ఉండేటువంటి ఇన్విజిలైన్. పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఉన్నట్టు లేనట్టు అలా ఉంటుంది అనమాట. దీంట్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే టీత్ మీద పర్మనెంట్ గా బ్రేసెస్ పెట్టేసి ఒక వైర్ పెట్టి ఇలాగా ఎవ్రీ మంత్ పెట్టుకోవడం, చేంజ్ చేసుకోవడం, టైట్ చేసుకోవడం, అపాయింట్మెంట్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ఒక సింపుల్ స్కానింగ్ ద్వారా మీకు ఒక స్కానింగ్ చేసి ఎన్ని సెట్స్ పడతాయో అని తెలుసుకొని దాని ద్వారా పైకి కిందికి కలిపి సెట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ సెట్స్ అక్కడే డిసైడ్ అవుతుంది. ఆ స్కానర్ ద్వారా మీకు ప్రీ అండ్ పోస్ట్, ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక స్కాన్ అనేది మీకు కళ్ళ ముందు విజిబిలిటీ డైరెక్ట్ గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ అలైనర్స్ అనేది ఈ మధ్య వెరీ పాపులర్ అవుతుంది. ఎందుకంటే వీటి వల్ల ఎటువంటి బ్రేసెస్ కానీ వైర్ థింగ్స్ ఏది ఉండదు. ఆ మెటీరియల్, అలైనర్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఇన్విజిలైన్ కానీ అలైనర్ కానీ మీ యొక్క గమ్స్ కి టూత్ ఫ్రెండ్లీ అంటే మీ గమ్స్ కి ఎటువంటి డ్యామేజ్ చేయదు. లైట్ వెయిట్ ఉంటుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు తినేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. మీకు కంఫర్టబుల్ గా మీ హ్యాండ్స్ తోనే చేసుకోవచ్చు. సో దీనికి మీకు ఎక్కువ అపాయింట్మెంట్స్ కూడా ఉండవు. కాకపోతే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంత ఇంపార్టెంటో ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో వీటి యొక్క మెయింటెనెన్స్ కూడా మీరు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్, క్లిప్స్ పెట్టుకుంటారు, వైర్లు ఉంటుంది, తినే ఫుడ్ వాటికి అంటుకోవడం, స్టిక్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే గుడ్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఎలా బ్రష్ చేస్తున్నాము, ఎలా క్లీన్ చేసుకుంటున్నాము, ఎలా గార్గిల్ చేస్తున్నాము. ఎక్కువగా స్టిక్కీ ఫుడ్స్ లాంటివి ఎక్కువ అతుక్కునేవి పంటికి, క్లిప్స్ కి, వైర్స్ కి, ఇటువంటివి మీరు అవాయిడ్ చేయాలి. ఒకవేళ తీసుకున్నా నీట్ గా మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటున్నాం.
ఎవ్రీ మంత్ మీకు ఒక అపాయింట్మెంట్ ఉండడం జరుగుతుంది. ఆ టైంలో మీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇలా అలైనర్స్ తీసుకున్న వాళ్ళు ఈ టీ, కాఫీ, కలర్డ్ థింగ్స్ అంటే కలర్ రిలేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మీ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ మీద, ఒక డాక్టర్ సజెషన్స్ తో మీరు కనుక ముందరికి వెళ్ళారంటే మీకు కావాల్సిన టీత్ ఒక బెస్ట్ వేలో, ఒక మంచి పంటి వర్క్ తో, ఒక గుడ్ స్మైల్ తో మీరు అనుకున్న రిజల్ట్ మీకు మేము తెప్పించగలం. మన టూ డెంటల్ లో మీకు అన్ని రకాల ప్లేసెస్ కానీ, అన్ని రకాల అలైనర్స్ కానీ అన్నిటికీ గుడ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ తో, గుడ్ ట్రీట్, రీజనబుల్ ప్రైజెస్ తో ఇవ్వడం జరుగుతుంది. విజిట్ 2dental.com.